హాయ్ గైస్, సరిపోదా శనివారం మూవీ చూసారా? మూవీ చూస్తే ఖచ్చితంగా చూడండి. ఈ శనివారం మూవీ అని శనివారమే చూడొద్దు. సో ఈరోజు కూడా చూడొచ్చు, ఎందుకంటే ఈరోజే రిలీజ్ అయింది కాబట్టి. హై వోల్టేజ్ ఇచ్చే సీన్స్ చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోద్ది. ఈ మూవీలో నాకు నచ్చిన క్యారెక్టర్ అంటే ఎస్జే సూర్య. ఆయన విలనిజం కానీ, ఆయనకి చూపించే ఆ హై వోల్టేజ్ సీన్స్ కానీ ఎస్పెషల్లీ సూపర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో. కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఆయన కొంచెం కామెడీ ట్రాక్లో నడిపించారు. అండ్ నాని గారి ఎంట్రీ సీన్ మాత్రం అద్దిరిపోద్ది. సో మీకు ఈ మూవీలో ఎక్కడ బోరింగ్ అయితే ఉండదు. మీకు చాలా బాగుంటది. కానీ ఇది రొటీన్ స్టోరీ అని చెప్పుకోవాలి. ఆ కొత్తగా అనిపించేలాగా ఏమీ అయితే ఉండదు. అండ్ నాని గారికి అలాగే ఎస్జే సూర్య గారు పెట్టే సీన్స్ కానీ చాలా బాగుంటుంది. అండ్ బీజిఎం ఎస్పెషల్లీ ఈ మూవీకి ఆ హై వోల్టేజ్ సీన్స్తో పాటు ఈ బీజిఎం కూడా అద్దిరిపోతుంది. అండ్ స్టోరీ పరంగా ఈ సింపుల్ లైన్ ఏంటంటే, ఒక విలేజ్ ఉంటుంది. సో ఆ విలేజ్ని కాపాడాలి. ఈ శనివారమే ఇతను ఎందుకు కోపం వస్తుంది, ఆ విలనిజానికి ఆయన ఎందుకు అంత యాంగ్రీ ఉంటాడు, ఆ యాంగ్రీతో ఈ ఊరి మీద ఎందుకు పడతాడు, సో ఇతని శనివారం మాత్రమే ఎందుకు కోపం వస్తుంది, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఎందుకు ఏంటి అనేది ఈ సినిమా స్టోరీ. అయితే సింపుల్ లైన్, ఎక్కడ మీకు కొత్తదనం అనిపించదు, బట్ మీకు బోరింగ్గా కూడా అనిపించదు. సో టేకింగ్ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ స్క్రీన్ ప్రజెన్స్ ఎస్పెషల్లీ చాలా బాగుంది. డైరెక్టర్ గారు మాత్రం చాలా బాగా రాసుకున్నారు స్టోరీని. కానీ మీకు కొత్తదనం లేకపోవడం అయినా సరే మీకు మూవీకి బోర్ అయితే ఉండదు. అండ్ హీరోయిన్ పాత్ర అంత ప్రాధాన్యం అయితే ఏమీ లేదు. సో వాళ్ళిద్దరు లవ్ సీన్స్ కూడా అంతగా ఏమీ అనిపించదు. ఎక్కువగా ఈ మూవీలో యాక్షన్ సీన్సే బాగుంటాయి. మెయిన్ దాని గురించే కాబట్టి స్టోరీ, ఒక ఊరిని కాపాడడం. సో యాక్షన్ సీన్స్ కూడా అలాగే ఉంటాయి. సో ఈ విలనిజం మాత్రం ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా చూపించారు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కామెడీ ట్రాక్లో వెళ్ళిపోయాడు. అది కూడా కొద్దిసేపు, ఎక్కువసేపు ఉండదు, కామెడీ ట్రాకే ఉంటుంది. అండ్ అందరూ పోతారు అనే డైలాగ్ ఉంటుంది కదా, అది మాత్రం మీకు గూస్ బంప్స్ వస్తుంది ఆ సీన్ అప్పుడు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, డీసెంట్గా ఉంది. అండ్ బీజిఎం మాత్రం చాలా బాగుంది. అలాగే ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా చూసుకోవచ్చు, ఎలాంటి వల్గారిటీ అయితే ఉండదు. అండ్ ఓవరాల్గా మూవీ అయితే గుడ్, ఎక్కడ బోరింగ్ ఉండదు, ఖచ్చితంగా హ్యాపీగా చూడొచ్చు మూవీ. అండ్ నేను ఇచ్చే ఈ మూవీకి రేటింగ్ అవుట్ ఆఫ్ 5కి 3.2 అయితే ఇస్తాను. అండి ఈ సరిపోదా శనివారం మూవీ రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుని నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ.